హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. చూడండి, ఈరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ స్వీట్ ఐటెం చూపిస్తానండి. ఇదేంటంటే మనం ఆనపకాయ అని సొరకాయ అని అంటారు కదండి, ఆ ఆనపకాయతో చేశానమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇలా రౌండ్ ఆనపకాయ తీసుకున్నాను. ఇలా పొడుగ్గా ఉన్న ఆనపకాయ అయినా తీసుకోవచ్చండి. దానికి తొక్క తీసేసి ఇలా శుభ్రంగా తురిమేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఒక 4 టీ స్పూన్ల వరకు నెయ్యి కావాలండి. ఇంకా ఒక పావు కేజీకి కొంచెం హెల్త్గా షుగర్ తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ కావాలి. ఇంకా బాదం పప్పులు, జీడిపప్పులు కావాలండి. నెక్స్ట్ ఏంటంటే, ఏ గ్లాస్తో మనం షుగర్ తీసుకున్నామో ఆ గ్లాస్ నిండా పాలు కావాలి. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇందులో ఈ బాదం పప్పులు, జీడిపప్పులు వేయిస్తున్నాను. అయితే మీ దగ్గర పంప్కిన్ సీడ్స్ అని, మళ్ళీ వాటర్ మిలన్ సీడ్స్ అని అలా ఉంటాయి కదండి, సారపప్పు అలా అంటాం కదా, చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవైనా వేసుకోవచ్చండి. హల్వాకి అవి వేస్తే ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ ఏంటంటే, ఈ తురుముకున్నాం కదండి, దీంట్లో చాలా వాటర్ ఊరుతుందండి. కొంత వాటర్ అయితే నేను వంపేసాను. నెక్స్ట్ వంపేసిన తర్వాత మిగిలిన ఈ కూరని ఈ నేతిలో వేసి వేపుతున్నానండి. ఇదేంటంటే, మనకి ఆనపకాయ చాలా వాటరీగా ఉంటుంది కదండి, ఆ వాటర్ అంతా డ్రై అయినట్టుగా వేపుకోవాలి. అప్పుడు మనకి ఆ పచ్చివాసన పోతుంది అన్నమాట. ఇదిగోండి, హైలో పెట్టి ఇలా డ్రై చేసేసాను కదా. ఈ స్టేజ్లో మళ్ళీ మనము ఒక పావు లీటర్ వరకు పాలు వేసుకోవాలండి. ఈ పాలు కూడా ఆప్షనల్ అన్నమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే పాలు వేస్తే ఏంటంటే కొంచెం కోవా టేస్ట్లా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇదిగోండి, హైలో పెట్టేసి ఈ పాలన్నీ మళ్ళీ ఎగరబెట్టేసేయాలి. ఇదిగోండి, మళ్ళీ పాలు దగ్గర పడిపోయాయి కదా. ఇప్పుడు షుగర్ వేస్తున్నానండి. ఏంటంటే కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేస్తున్నాను అనమాట. మనం తినే స్వీట్ని బట్టి మీరు పావు కేజీ అయినా వేసుకోవచ్చండి. నాకైతే ఒక పావు కేజీకి కొంచెం హెల్త్గా అయితే సరిపోయింది అనమాట. నేను అందుకనే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటున్నాను. నాకు ఆ లెక్క అయితే సరిపోయింది. హెల్త్గా పావు కేజీకి హెల్త్గా సరిపోయింది. ఇగో చూడండి, షుగర్ వేసాక మళ్ళీ పాకం ఊరుతుంది కదా, మళ్ళీ లిక్విడ్లా అవుతుంది. మళ్ళీ దాన్ని హైలో పెట్టి డ్రై చేసేసుకోవాలన్నమాట. ముందుగా మనం జీడిపప్పులు, బాదం పప్పులు వేపుకున్నాం కదండి, అవి ఇలాగా కొంచెం చిన్న చిన్న గుండగా చేసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 2 టీ స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం నెయ్యి ఎక్కువ పడితే దీనికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏమో ఇలాచీ పౌడర్ వేస్తున్నాను కొంచెం. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఏంటంటే ఇందులో ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదండి, అది అలా ఊరుతూ ఉంటుంది అన్నమాట. మనం షుగర్ వేసాము, పాలు వేసాము కదా, అందుకని అది వాటరీగా అనిపిస్తుంది మళ్ళీను. సో మొత్తం అంతా బాగా డ్రై చేసేయాలండి. హైలో పెట్టేసుకొని మొత్తం అంతా డ్రై చేసేస్తే అది చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఏంటంటే ఎంతసేపు ఉడకబెట్టినా, ఎంతసేపు వేపినా కానీ ఆనపకాయ అయితే మెత్తగా అయిపోదండి, చక్కగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. మనం వాటర్ అంతా డ్రై చేసేస్తే తింటున్నప్పుడు క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. అందుకని చూడండి, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇలా డ్రై అయిపోయింది. మీకు ఏంటంటే శివరామ స్వీట్స్లో హల్వా అమ్ముతారండి, బూడిద గుమ్మడికాయతో హల్వా ఉంటుంది. మనకి 100 గ్రామ్స్ 150 రూపీస్ అలాగే సేల్ చేస్తారు వాళ్ళు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంచుమించుగా ఇది ఆ టేస్ట్లోనే ఉంది అన్నదండి మా ఆడబడుచు పాప అయితే. అత్త అలానే వచ్చింది అన్నదన్నమాట. సో ఈసారి మీరు ఒకసారి ట్రై చేయండి. బాగా డ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో అదొక్కటే చిన్న టిప్ ఏంటంటే, వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. నెయ్యి కూడా ఒక 4 టీ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, మన ఆనపకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది బూడిద గుమ్మడికాయతోని చేసుకోవచ్చు, ఇంకా పచ్చి బొప్పాయితో కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఈ మూడిటితోని ఇలానే మంచి టేస్ట్గానే ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.